నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా, అదేగా నా ప్రాబ్లం. బైక్ ఎలా ఉంది? లవ్ యూ, డోంట్ డ్రైవ్ when you're drunk. అడ్జస్ట్ చేసుకుంటే రూల్స్ డిమాండ్స్ పెట్టి వాళ్ళని పట్టుకోవాలని చూసావనుకో, నీతో ఎవ్వరూ ఉండరు. చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. నీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అబద్ధాలు ఆడేమంటే దంతాను గాడితే ఆ బ్రష్ మీద కనీసం పేస్ట్ వేసుకు తగలడు. ఇవాళ సప్లిమెంట్ ఎగ్జామినేషన్ ఉందిగా, రాత్రంతా సినిమాలు చూస్తూ కూర్చుంటే ఇలాగే ఎవరో పొద్దున్న నిద్ర లేపాల్సి ఉంటుంది. రే, ఇంజనీరింగ్ అయిపోయి 1.5 year అయింది, ఇంకా ఓ సబ్జెక్ట్ పెట్టుకున్నావు. మీ అమ్మ పిచ్చిదేమో కానీ నేను కాదురా, నా దగ్గర వేషాలేకు. ఆ డస్ట్బిన్లో నీ హాల్ టికెట్ ఎక్కడుందో వెతుకు, టైం అవుతోంది. కలవని డాక్టర్స్ లేరు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. ఎందుకంటే జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. సరే నాన్న, అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళే పుడతారు. సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు. ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా? మన వెనకాల కనపడే ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానిక్ మెకానికే. మూడోసారి నిజంగానే పులి వచ్చిన నా అబ్బాయి అరిచాడు. అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు. నీలో టాలెంట్ ఉందిరా. బాధ్యత తీర్చుకునే మీ నాయన బలమున్నోడు. ఓ మనిషి పోతా ఉంటే తన ప్రాణం వట్టేసి బతికించగలడు. చేయిచ్చి ఒక మనిషిని బతికించేది రాదు. నేను నీకు నేర్పాను, అయినా నిన్ను వదిలి వెళ్తానా? నీతోనే నీలోనే ఉన్నాను. ఏం చేయమంటావురా? ఇంకా ఏం చేయమంటావు? ఏంది కింద పెడుతున్నావు? తీసుకో. జనవరి 1st పుట్టిందని మనవరాలు బర్త్డే పాప. ఎక్కడ రాదే? అదిగో. ఆడికంటే తెలీదు, ఏదో కొని తీసుకొచ్చాడు. ఇంకా బెల్లం కొట్టిరా చూతారంటే. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషి కాదు. ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని? వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. तेज हवा है जमाने से तेरे लिए मुझे डूब जाने से, ओ रहना तेरे साथ है मैंने, ओ छूने तेरे हाथ है मैंने, ओ पूजा तेरी करनी है हर दिन रात. ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనుక ఏదో కారణం ఉంటుంది, కానీ ఒక నాకు 7,000 కావాలి. దేనికిరా? క్రాకర్స్ కొనుక్కోవాలి. ఎంజాయ్. కానీ నాకు నడక నేర్పిందే మీరు. నేనేమన్నా కోల్డ్ హార్టెడ్ పర్సనా? ఇప్పుడు మాట్లాడినా నాకేమనిపించట్లేదు. 2,000 అంటే 4,000 ఇచ్చాడు. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయేటివి కదా ఆయన చూడడానికి. ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా. పొద్దున గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేయి దగ్గర వస్తాం.